వీరేంద్ర సెహ్వాగ్ భారత క్రికెట్ చరిత్రలో ఒక వీరబాదుడు దూకుడుకు మరో పేరు. ప్రత్యర్థి బౌలర్ల పేరు ప్రతిష్ట ఏమాత్రం పట్టించుకోకుండా తొలి బంతి నుంచే దాడికి దిగే ఒక అరుదైన ఆటగాడు సెహ్వాగ్. ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గా బరిలోకి దిగిన సెహ్వాగ్ మొదటి బంతి నుంచే బౌలర్లపై దాడి చేయడం అతని ప్రత్యేకత. టెస్టు, వన్డే, టీ20 అన్ని ఫార్మాట్లలోనూ తనదైన ముద్ర వేసిన సెహ్వాగ్ 2 ట్రిపుల్ సెంచరీలు చేసిన ఏకైక భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. అతని బ్యాటింగ్ లో భయం లేదు, లెక్కలు లేవు, కేవలం పరుగుల వర్షమే ఉంటుంది. టెస్ట్ క్రికెట్ లో కూడా వన్డే స్టైల్లో ఆడి మ్యాచ్ గమనాన్ని క్షణాల్లో మార్చగల సత్తా అతనికి ఉంది. ట్రిపుల్ సెంచరీలు చేసిన ప్రపంచంలోనే కొద్ది మంది ఆటగాళ్ళలో ఒకడిగా, భారత్ తరపున 2 ట్రిపుల్ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా అతను చిరస్థాయిగా నిలిచిపోయాడు. సెహ్వాగ్ ఆట శైలి భారత క్రికెట్ ఆలోచన విధానాన్నే మార్చేసింది. ఓపెనింగ్ లో వేగంగా పరుగులు సాధించడం, ఫీల్డింగ్ లో చురుకుదనం, అవసరమైతే ఆఫ్ స్పిన్ బౌలింగ్ తో కూడా జట్టుకు సేవలందించేవాడు. ముఖ్యంగా పాకిస్తాన్, ఆస్ట్రేలియా వంటి బలమైన జట్లపై అతను చేసిన విధ్వంసకర ఇన్నింగ్స్లు అభిమానుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి. వినయం, ధైర్యం, నిర్భయత కలగలిసిన సెహ్వాగ్ నిజంగా భారత క్రికెట్ కు ఒక వీరబాదుడు లాంటివాడు. వీరేంద్ర సెహ్వాగ్ 2015 అక్టోబర్లో అంతర్జాతీయ క్రికెట్ కు అధికారికంగా వీడ్కోలు ప్రకటించాడు. టెస్టు, వన్డే, టీ20 సహా అన్ని ఫార్మాట్ల క్రికెట్ కు, అలాగే ఐపీఎల్ మరియు దేశవాళీ క్రికెట్ కూడా సెహ్వాగ్ రిటైర్మెంట్ ప్రకటించాడు. సెహ్వాగ్ రిటైర్మెంట్ తో భారత క్రికెట్ లో ఓపెనింగ్ బ్యాటింగ్ యుగానికి ముగింపు పలికినట్టు అయింది. క్రికెట్ మైదానానికి దూరమైనప్పటికీ క్రికెట్ తో తన అనుబంధాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. ప్రముఖ కామెంటేటర్ గా, క్రికెట్ విశ్లేషకుడిగా టెలివిజన్ ఛానల్లో తన స్పష్టమైన అభిప్రాయాలతో అభిమానులు ఆకట్టుకుంటున్నాడు. తన అనుభవాన్ని యువ ఆటగాళ్లతో పంచుకుంటూ మార్గదర్శకుడిగా వారికి ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం కలిగిస్తున్నాడు. సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూల్ ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. కుటుంబంతో సమయం గడుపుతూ వివిధ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ సమాజానికి సానుకూల సందేశం ఇచ్చే వ్యక్తిగా సెహ్వాగ్ రిటైర్మెంట్ తర్వాత కూడా ఆదర్శంగా నిలుస్తున్నాడు.